ఉంచి కాకపోయినా పవన్ కళ్యాణ్ కానీ చాలేదు మా మీదకి. ఎలక్షన్ ముందు వచ్చి ఓటేసుకుంటే మరి దీపావళి పోటీ దాకా వెళ్ళాడు. మరి అలాగే ఇక్కడ గ్రామాలు 69 గ్రామాలు పడినప్పుడు ఈ గ్రామాలకి ఎందుకు పడలేదు అన్నాడు. నా పార్టీ వస్తే నాకు జనసేనని గెలిపించా, టీడీపీని గెలిపించమని అన్నాడు. మేము ఆయన నిజాయితీ చూసి ఆయన ఎక్కడన్నా అన్యాయం చేస్తే అక్కడ ప్రశ్నించడంలో నేను జనసేనకి టీడీపీకి నేను సపోర్ట్ చేశాను. మా మత్స్యగారి గ్రామంలో తిరిగి ప్రతి ఆడపడిచిని ప్రతి మత్స్యగారిని మనం పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీ పరుడు. ఆయనకు ఓటేస్తే కంపల్సరీగా తెలుగుదేశం జనసేన వస్తే కంపల్సరీగా మాకు న్యాయం చేస్తుంది. ఇక్కడ ఉన్న మత్స్యగారి గ్రామంలో ఎన్నైతే నష్టపోతే ఆ గ్రామాలకు డబ్బులు వేస్తాను గెలిచినట్టే. సంవత్సరం అవుతుంది కానీ ఎటువంటి గడ సమాధానం లేదు. అయ్యా మా మీద 69 గ్రామాలకి మీకు చాలుందా? ఇక్కడ ఉన్న గ్రామాల మత్స్యగారి గ్రామాలకి పవన్ కళ్యాణ్ గారు కొద్దిగానే చాలుందా మీకు? ఎలక్షన్ ముందు ఎన్నో వాగ్దానం చేశా, కానీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ గెలిచిన తర్వాత కనీసం మా మత్స్యగారిని పట్టించుకుంటలేదు. మా మత్స్యగారులు అన్నా ఏటకెళ్తే వాళ్ళు యుద్ధానికి వెళ్ళినట్టు ఉంటది. మత్స్యగారులు చాలా దురదృష్ట మనుషులు అన్నా అప్పుడు ఎన్నిసార్లు పోగులు. మరి ఇప్పుడు మా మత్స్యగారులకి ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అన్యాయం జరిగితే నువ్వు ఉంటానన్నావు కదా, ఆ మాట వరకు నీ జనసేనకి నీ మద్దతు ఇచ్చాను పవన్ కళ్యాణ్ గారు. అలాగే మీరు చర్య తీసుకోవాలి. ఈ మధ్యన మీరు కానీ మాకేదో మాట సమాధానం లేకపోతే ప్రతి మత్స్యగారు